నమస్తే, నేను గాయత్రి. వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. ఏపీ వెబ్సైట్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులందరూ ఇప్పుడు చాలా టెన్షన్లో ఉన్నారండి. ఎందుకంటే ఎంత ర్యాంక్ రావచ్చు, ప్రిలిమినరీ కీ రిలీజ్ చేశారు, రెస్పాన్స్ షీట్స్ కూడా రిలీజ్ చేశారు. సో రెస్పాన్స్ షీట్స్లో ఎన్నైతే మార్క్స్ వస్తున్నాయో అవే ఫైనల్ అంటూ కూడా వాళ్ళకి చాలామందికి డౌట్స్ అయితే ఉన్నాయి. డౌట్ క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాను. మీకు రెస్పాన్స్ షీట్లో వచ్చిన మార్క్సే ఫైనల్. ఇఫ్ ఇన్ కేస్ మార్క్స్ ఏమీ యాడ్ కాకపోతే, మార్క్స్ యాడ్ అయితే కనుక మార్క్స్ చేంజ్ అవుతాయండి. బట్ ఇప్పటి వరకు ఒక 5 మార్క్స్ యాడ్ అవుతాయని కొంతమంది రకరకాల మాటలు అయితే మాట్లాడుతున్నారు. ఇవేవి నమ్మొద్దు. నెక్స్ట్ మన వీడియోలో అప్డేట్ ఖచ్చితంగా చేస్తాను ఏమైనా మార్క్స్ యాడ్ అయితే. సో ప్రస్తుతానికి రెస్పాన్స్ షీట్లో వచ్చిన మార్క్సే మీకు ఫైనల్. దానికి తగ్గ ర్యాంక్ ఇప్పుడు మనకి 160 మార్క్స్కి ఎగ్జామ్ జరుగుతుంది, కానీ ఫైనల్ ర్యాంక్ ఇచ్చేది మాత్రం 100 మార్కులకి. అందులో మనకి 25% మీ అకాడమిక్ రిజల్ట్స్ కూడా కన్సిడర్ చేస్తారు. సో ఎంత పర్సెంటేజ్ వచ్చింది దాన్ని బట్టి కూడా మనకి ర్యాంక్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు మీకు ఒక 55 నుంచి 57 ఇలా వచ్చాయనుకోండి రెస్పాన్స్ షీట్లో మార్క్స్, మీ ర్యాంకు 10,000 నుంచి 10,500 ఆ రేంజ్లో ఉండే అవకాశం ఉంటుంది. మీకు రెస్పాన్స్ షీట్లో 50 మార్కులు కనుక వస్తే మీ ర్యాంకు 25,000 ఆ చేంజ్లో ఉండే అవకాశం ఉంటుందండి. అండ్ ఇంకొకటి, ఇంకా 45,000 అలా కనుక చేంజ్ అయితే మీ ర్యాంకు 40,000 ఈ రేంజ్లో ఉండే అవకాశం ఉంటుంది. ఓకేనా? 55 మార్క్స్ నుంచి 60 మార్క్స్లో వస్తే కనుక మీరు సేఫ్ సైడ్లో ఉన్నట్టే. ఓకేనా? 50 అంతకంటే తక్కువ వస్తే నేను ఒక 5 మార్క్స్కి 10 మార్క్స్కి మీరు 10,000 20,000 ర్యాంక్స్ అనేవి పెరిగిపోతూ వస్తుంటాయి. కాబట్టి ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎంత ర్యాంక్ వస్తుంది, ఏ కాలేజీలో ఏ సీట్ రావచ్చు, ఏ బ్రాంచ్ రావచ్చు అన్నీ జాగ్రత్తగా లెక్కలేసుకుని మీరు ఆర్డర్ ప్రకారం ఒక 50 కాలేజెస్ని లిస్ట్ అవుట్ చేయండి ఈరోజే. ఓకేనా? ఇంకా మనం డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ఇంపార్టెంట్ డేట్స్ ఏమున్నాయి చూద్దామండి. ఓకేనా? మనకి ప్రిలిమినరీ కీ అయితే రిలీజ్ చేశారు. మనకి ఎగ్జామ్ కండక్ట్ చేసింది JNTU కాకినాడ. ఓకేనా? మనకి మే 25వ తారీఖున 11 గంటల ఆ టైంలో అయితే ప్రిలిమినరీ కీ అయితే రిలీజ్ చేశారు. సో ఇండివిజువల్ రెస్పాన్స్ షీట్స్ అయితే డౌన్లోడ్ చేసుకొని కంపేర్ చేసుకోండి. అన్ని ఎంత మార్క్స్ వస్తాయి ఏంటి కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? మనకి క్వశ్చన్ పేపర్ కూడా అవైలబుల్గా ఉందండి. మాస్టర్ క్వశ్చన్ పేపర్ కావాలి అంటే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అఫీషియల్ వెబ్సైట్ నుంచి. ఓకేనా? డెడ్ లైన్ టు ఫైల్ అబ్జెక్షన్స్ మే 27th 11 గంటలకే లాస్ట్. సో ఎలాంటి అబ్జెక్షన్స్ ఉన్నా, కొంతమందికి డీటెయిల్స్లో మిస్టేక్స్ ఉంటాయి, కొంతమందికి ఏంటంటే క్వశ్చన్ ఆన్సర్స్లో ఇప్పుడు చూడండి అవుట్ ఆఫ్ సిలబస్ ఇచ్చినా, లేదు అంటే ఆప్షన్స్ తప్పించినా, క్వశ్చన్ తప్పించినా, లేదు అంటే రకరకాల రీజన్స్తో మార్క్స్ అనేవి సమ్టైమ్స్ యాడ్ అవుతూ ఉంటాయి. ఓకేనా? కోర్టు కేసుకి వెళ్ళి ఎగ్జామ్ క్యాన్సిల్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మోస్ట్లీ ఒక 20 క్వశ్చన్స్ యాడ్ చేయాల్సి వచ్చింది అనుకోండి, మీరు అటెంప్ట్ చేయకపోతే 20 మార్క్స్ కూడా మీరు వేస్ట్ అయిపోయినట్టే. కాబట్టి అటెంప్ట్ చేస్తేనే మార్క్స్ ఇస్తారు. కాబట్టి కోర్టుకు వెళ్ళిన విద్యార్థులు కూడా చాలామంది ఉంటారు. బట్ ఇప్పుడైతే నాకు తెలిసి అన్ని మార్క్స్ ఏమి యాడ్ కావు. ఏమైనా యాడ్ అయితే కనుక మళ్ళీ ఒక అప్డేట్ వీడియో రూపంలో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? ఇప్పటి వరకు అయితే మీరు ఎలాంటి అబ్జెక్షన్స్ ఉన్నా కానీ మీరు అఫీషియల్ వెబ్సైట్లో డిక్లేర్ చేయాలి. ఓకేనా? ఏ తేదీ అండి మీకు 27వ తేదీ ఉదయం 11 గంటల లోపు మీరు ప్రాథమిక కీపై ఎలాంటి అబ్జెక్షన్స్ ఉన్నా కానీ మీరు అప్లోడ్ చేయొచ్చు. ఓకేనా? ఇంపార్టెంట్ నోటీస్ ఏంటి, చాలామందికి ఇది తెలియట్లేదు, ఇది కూడా మనం అప్లోడ్ చేయాలి. మనం డిక్లరేషన్ ఫామ్ కూడా ఇవ్వాలండి మీకు. ఎందుకంటే 25% వెయిటేజ్ ఉంది ఇంటర్ మార్క్స్కి. కాబట్టి ఖచ్చితంగా అందరూ అప్లోడ్ చేసే ప్రయత్నం చేయండి. ఏపీ ఈఎపీసెట్ 2026కు సంబంధించి 25% వెయిటేజ్ని ఇంటర్ మార్కుల ఆధారంగా తీసుకోబోతున్నారు. అందుకే ఏం చేస్తారంటే వెంటనే డిక్లరేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేయండి. మే 26వ తారీఖు లోపు డిక్లరేషన్ ఫామ్ ఇవ్వాలి. అందరూ ఇవ్వండి. ఎందుకంటే ఆ మార్క్స్ అండ్ ఎంసెట్ ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ని రెండింటిని క్లబ్ చేసి 100 మార్కులకు గాను ర్యాంక్ తీస్తారు. ఓకేనా? ఆ 100 మార్కుల ర్యాంక్ తీస్తారు. 160 మార్కులకు కదా అని అనుకోకండి. ర్యాంక్ వచ్చేసరికి 100 మార్కులకే తీస్తారు. ఈసారి కాంపిటీషన్ కూడా బాగానే ఉంది. ఎంతమంది అటెండ్ అయ్యారండి? 92.60% మంది అటెండ్ అయ్యారు. అంటే అప్లై చేసింది 3,55,803 అటెండ్ అయింది ఎగ్జామ్కి. 3,29,474 మంది అయితే అటెండ్ అయ్యారు. సో కాంపిటీషన్ కాస్త బాగానే ఉంది. అంటే ఇంజనీరింగ్ తగ్గిపోయారు అలా అనుకోవడానికి ఏమీ లేదు. ఇంకా బైపీసీ గురించి మాట్లాడుకుంటే బైపీసీ వచ్చేసి 89.53% మంది అయితే ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు. పర్సంటేజ్ అది మొత్తం అప్లై చేసింది 79,227 మంది. అందులో ఎగ్జామ్ రాసింది 70,929 మంది అయితే ఎగ్జామ్ రాశారు. ఓకేనా? మీ అందరికీ ఇప్పటికే తెలుసు ఏపీ వెబ్సైట్ రిజల్ట్స్ వచ్చేసి జూన్ 1st అయితే రిలీజ్ కాబోతున్నాయి. ఈలోపే
సో ప్రిలిమినరీ కీ పైన కానీ రెస్పాన్స్ షీట్ పైన కానీ ఎలాంటి అబ్జెక్షన్స్ ఉన్నా కానీ మీరు మే 27 లోపే మీరు వెబ్సైట్ అఫీషియల్ వెబ్సైట్లో మనం అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే డిక్లరేషన్ కూడా ఇవ్వాలి మే 26 లోపు. డేట్స్ అయితే గుర్తుపెట్టుకోండి, ఈ డేట్స్ లోపే మీరు వెబ్సైట్స్లోకి వెళ్ళి అప్లోడ్ చేయండి. ఓకేనా? పెద్ద ర్యాంక్ వచ్చినా చిన్న ర్యాంక్ వచ్చినా సీటు సాధించడం అనేది గొప్ప విషయం. ఓకేనా? ఇది సాధించాలి అంటే పెద్ద ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా మంచి కాలేజ్లో మంచి బ్రాంచ్లో అంటే మీకు నచ్చిన కాలేజ్ మీకు నచ్చిన బ్రాంచ్లో సీట్ అయితే పొందగలుగుతారు. కావాల్సిందల్లా ఓపిక అండ్ సరైన గైడెన్స్. ఓకేనా? పెద్ద ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా మంచి కాలేజ్లోనే జాయిన్ అవుతూ ఉంటారండి. చిన్న ర్యాంక్ వచ్చినా కూడా కొంతమంది ఏంటంటే హరీబరీ అయిపోతూ ఉంటారు, చాలా భయపడిపోతూ ఉంటారు. వెబ్ ఆప్షన్స్ పెట్టడంలో వాళ్ళు కన్ఫ్యూజ్ అయినంత ఇంకెవరో కన్ఫ్యూజ్ అవ్వరు. కాబట్టి జాగ్రత్తగా ఎక్స్పర్ట్ సలహా తీసుకుని జాగ్రత్తగా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. ఈలోపే ఒక్కసారి ఎంత ర్యాంకు రావచ్చు, ఏ కాలేజ్లో సీట్ రావచ్చు, ఏ క్యాస్ట్కి ఏ బ్రాంచ్ రావచ్చు, ఇవన్నీ కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. మన ఛానల్లో ప్రీవియస్ 2024 రెఫరెన్స్గా 2025 విద్యార్థుల కోసం చేయడం జరిగింది. మళ్ళీ ఖచ్చితంగా వీడియోస్ చేస్తాను. ఈలోపు ఆ రెఫరెన్స్ లాస్ట్ క్లోజింగ్ ర్యాంక్స్ తీసుకుని ఎస్టిమేషన్ చేసుకోండి. ఓకేనా? ఇది ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.